వస్తాయని చెప్పడం కోసం సార్. అందరికి నెగెటివ్స్ వస్తాయి. ఎన్ని నెగెటివ్స్ వచ్చినాయంటే, చాలా రోజులు మా మిసెస్ నేను చాలా రోజులు మాట్లాడుకోలేదు. అదే విధంగా మా మామగారైతే అసలు మామూలుగా చిలక ఇప్పుడు కూడా నమ్మడు. అటువంటి నెగెటివ్స్ వస్తాయి సార్. బట్ ఆ నెగెటివ్స్‌ని నేను పక్కన పెట్టాను సార్. నేను నా లైఫ్ అనేది కంపల్సరీగా మార్చుకోవాలి. నేను మంచి చెక్ తీసుకోవాలి. దీంట్లో ఇన్‌కమ్ ఉంది. దాన్ని ఎట్లైనా తీసుకోవాలనే ఉద్దేశంతో నెగెటివ్స్‌ని మొత్తం పక్కన పెట్టేసి, పాజిటివ్‌గా ఎవరున్నారో ఐదుగురొచ్చారండి. ఐదుగురితో వర్క్ చేసుకుంటూ నెగెటివ్స్‌ని పక్కన పెట్టేసి, సార్ మీరు కూడా కంపల్సరీగా స్టార్టింగ్‌లో 100% ప్రతి ఒక్క పర్సన్‌కి మనం చేసే వెస్టేజ్ బిజినెస్‌తో పాజిటివ్స్ కంటే నెగెటివ్సే ఎక్కువొస్తాయండి. పాజిటివ్స్ కంటే నెగెటివ్స్ ఎక్కువొస్తాయి. ఆ నెగెటివ్స్‌ని తట్టుకొని మీరు నిలబడగలిగితే ఫస్ట్ మీరు నిలబడండి. తర్వాత టీమ్. మీరు నిలబడగలిగితే 100% సక్సెస్ అనేది వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే సార్. ఫస్ట్ నంబర్ ఆఫ్ నెగెటివ్స్ వచ్చినియి. కొన్ని సందర్భంలో ఆటోమేటిక్‌గా నేను ఎట్లా డిసైడ్ అయ్యానంటే, మరి దీంట్లో చేస్తున్నాం అన్ని నెగెటివ్స్ వస్తున్నాయి. చెక్ లేదు ఆటోమేటిక్‌గా నెగెటివ్స్. బట్ దీంట్లో వస్తే ఇన్‌కమ్ వస్తదా? వెస్టేజ్ కంపెనీలో చేస్తే వెస్టేజ్ కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయా? రావా? వస్తాయా? రావా? నేను గెట్ ఆన్ అవుతానా? లేదని చాలా, చాలా, చాలా నా మనసులో ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో అసలు మానేద్దాం అనే సిట్యుయేషన్ కూడా ఎళ్ళిపోయాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో మన మైండే నిలకడగా ఉంది సార్. 100% ఎందుకంటే మనం బయటికెళ్ళినప్పుడు నెగెటివ్స్ ఒస్తాయి. ఆటోమేటిక్‌గా మనకొచ్చేళ్ళకే గ్రోత్ కనిపించదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇన్‌కమ్ ఉండదు. దానివల్ల ఆటోమేటిక్‌గా మనకి చాలా నెగెటివ్స్ అంటే నంబర్ ఆఫ్ నెగెటివ్స్ ఒస్తాయి. ఆ నెగెటివ్స్‌ని తట్టుకొని ఎవరు నిలబడతారో 100% వెస్టేజ్ కంపెనీలో అతనే కోటీసుడు. 100% సక్సెస్ గూడా తొందరగా తక్కువ టైంలోనే సక్సెస్ ఒస్తది. మీరెవరు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారో ఫస్ట్ స్టార్టింగ్‌లో అందరికి నెగెటివ్స్ ఒస్తాయి. ఆ నెగెటివ్స్‌ని మీరు తట్టుకొని మీరు నిలబడండి. ఆటోమేటిక్‌గా మీ టీమ్ అనేది 100% బిల్డ్ అవుతుంది. ఆ నెగెటివ్స్‌ని చాలా మంది నెగెటివ్స్ ఎక్కడికెళ్ళినా నెగెటివ్స్ చాలా మందేందంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేవారు. ఈడు పిచ్చి పిచ్చిగా ఎందుకు ఆల్రెడీ స్కూల్‌లో వచ్చేలకి 40, 50 వేలు వస్తున్నాయి. ఇంకా ఎందుకు ఇక్కడ రోడ్లెంబట పడి తిరుగుతున్నాడు. ఇటువంటి నెగెటివ్స్ చాలా వచ్చినియి సార్. అయినా కూడా కంపల్సరీగా చిలక నా లైఫ్ మార్చుకోవాలి. ఆల్రెడీ 14 సంవత్సరాలు చేసి మళ్ళీ జీరోకొచ్చేసాను. బట్ ఇటువంటి లైఫ్ ఉండకూడదు మళ్ళీ. నే నేను నేనున్నప్పుడు నా ఫ్యామిలీని గొప్పగా తీసుకోవడం కాదు. నేను లేనప్పుడు కూడా నా ఫ్యామిలీ ఒక గొప్ప వండర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను సార్. బట్ అట్లా ఫస్ట్ మంత్ వచ్చేలకే రూ. 254 వచ్చినియి. వర్క్ చేసుకుంటూ వరుసగా సెకండ్ వచ్చేలకి 360 అట్లా వచ్చినియి సార్. బట్ నాకేందంటే దాని మీద సరిగ్గా అవగాహన లేక, తర్వాత నేనెప్పుడు ఖమ్మం బూట్ క్యాంప్ జరిగింది సార్. నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2 మంత్స్‌లోనే ఖమ్మం బూట్ క్యాంప్ వచ్చింది. ఖమ్మం బూట్ క్యాంప్‌కెళ్ళాను. అక్కడ నా మైండ్ సెట్ పర్ఫెక్ట్‌గా మారిపోయింది సార్. ఎంత మార్చుకున్నానంటే నా మైండ్ సెట్‌ని అక్కడున్న బుల్లెట్ రామ్ గాని, శరత్ గాని, శ్రీకాంత్ గాని వండర్‌ఫుల్ సీట్స్ ఫస్ట్‌లో నాకసలు ఎవరు తెలవదు. అఫీషియల్‌గా కనిపించారు. బట్ విజయరాజ్ చెప్పిన స్పీచ్ గాని వండర్‌ఫుల్‌గా నా మైండ్ సెట్ మార్చుకున్నాను. మైండ్ సెట్ మార్చుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. నెక్స్ట్ బూట్ క్యాంప్ ఖమ్మం బూట్ క్యాంప్ ఎప్పుడు కంప్లీట్ అయిందో వెంటనే వచ్చాను. నేను డైరెక్ట్‌గా కంప్లీట్ చేసి 6,000 పైన ఇన్‌కమ్ తీసుకున్నాను. 6,000 ఇన్‌కమ్ తీసుకున్నాను నేను. తర్వాత నెక్స్ట్ వచ్చేలకి 6,000 నుంచి 12,000కి ఇన్‌కమ్‌కెళ్ళిపోయింది. 12,000 నుంచి 18,000కెళ్ళింది. 18 ఎందుకంటే సార్ చెప్పిందంటే మన దీన్ని వెస్టేజ్ కంపెనీలో మన సెక్స్ అనేది మనం ఎంత కష్టపడితే అంత ఇన్‌కమ్ వస్తది. ఎంత కష్టపడితే అంత ఇన్‌కమ్ వస్తది అనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ మైండ్ సెట్ మార్చుకొని ఎట్లైనా సంపాదించుకోవాలని కోరిక, పట్టుదల నీట్‌గా నా మైండ్‌లో నింపుకొని వర్క్ స్టార్ట్ చేశాను సార్. అంచెలంచెలుగా చెక్కు ఇంక్రీజ్ చేసుకుంటూ 6,000 నుంచి 12,000కెళ్ళింది. తర్వాత నెక్స్ట్ 18,000 తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 22,000 తీసుకున్నాను. తర్వాత 24,000 తీసుకున్నాను సార్. ఇక్కడ ఒకటి నా సార్ ఇంకోటేంటంటే నేను వర్క్ చేయకుండా 27,400 వర్క్ చేసుకొని ఇంట్లోంచి బయటికెళ్ళలేదు సార్. కరోనా టైంలో ఫస్ట్ మా అత్తగారికి కరోనా వచ్చిందండి. ఆ టైంలో వచ్చేలకి నేను ఏం వర్క్ చేయలే. ఆమెతో పాటు దాదాపు వచ్చేలకి పేషెంట్ 15 రోజులు ఆల్రెడీ నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. తర్వాత ఆటోమేటిక్‌గా అది కంప్లీట్ అవ్వంగానే మళ్ళీ మా మిసెస్‌కొచ్చేలకి మళ్ళీ కరోనా వచ్చింది. ఒక 15 డేస్ ఆటోమేటిక్‌గా ఇంట్లోంచి బయటికి రాలేదండి. ఆ టైంలో గూడా, ఆ టైంలో గూడా నేను వెస్టేజ్ కంపెనీ నుంచి ఎంత తీసుకున్నా సార్ అంటే రూ. 27,400 తీసుకున్నా సార్. నేను స్కూల్‌లో చేసినోళ్ళు ఆల్రెడీ ఇప్పుడొచ్చింది వెస్టేజ్ ఓన్లీ పార్ట్ టైమే చేస్తున్నాను. ఫుల్ టైమ్ చేసేవాళ్ళు అసలు పట్టించుకోలేదు సార్. ఫుల్ టైమ్ చేసే స్కూలోళ్ళు పట్టించుకోలేదు. కానీ పార్ట్ టైమ్ చేస్తున్న కంపెనీ వచ్చేలకి వెస్టేజ్ కంపెనీ నుంచి దాదాపు వచ్చేలకి రూ. 27,400 నేను వర్క్ చేయకుండా తీసుకున్నాను సార్. నాకక్కడ నచ్చింది.
కంపెనీ జెన్యూన్‌గా ఉంది. మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు అని డిసైడ్ అయ్యి, సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ స్టార్ కంప్లీట్ చేశానండి. స్టార్ కంప్లీట్ చేశాను. స్టార్ కంప్లీట్ చేసి, స్టార్‌లో ఎంత తీసుకున్నాను సార్ అంటే, స్టార్‌లో వచ్చేలకే దాదాపు వచ్చేలకి 58,000 చెక్ తీసుకున్నాను సార్. 58,000 చెక్ తీసుకున్నాను. తర్వాత స్టార్ అయిపోయిన తర్వాత 58,000 నుంచి క్రౌన్ కంప్లీట్ చేశాను. క్రౌన్ కంప్లీట్ చేసి, క్రౌన్‌లో వచ్చేలకి హైయెస్ట్ చెక్ ఎంత తీసుకున్నా సార్ అంటే 98,000 తీసుకున్నా సార్. క్రౌన్‌లో నిలబడి నేను నేర్చుకుంటూ, నాకు ఆల్రెడీ వచ్చేలకి మార్కెటింగ్ మీద టచ్ ఏం లేదు సార్. ఫస్ట్ వన్ నన్ను నేను మార్చుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటూ, ప్రొడక్ట్ గురించి గాని, జూమ్ మీటింగ్‌లకి అటెండ్ అవుతూ, ప్రొడక్ట్ నేర్చుకుంటూ, వన్ టు వన్ చేసుకుంటూ, వన్ టు వన్. నేను చేసిందేంటంటే దాంట్లో ఓన్లీ నంబర్ ఆఫ్ వన్ టు వన్ చేశాను సార్. నంబర్ ఆఫ్ వన్ టు వన్ చేసుకుంటూ, హోమ్ మీటింగ్ చేసుకుంటూ, వీక్లీ మీటింగ్ అటెండ్ అవుతూ, నంబర్ ఆఫ్ వీక్లీ మీటింగ్స్ అటెండ్ అవుతూ, తర్వాత నెక్స్ట్ షాంపియన్స్ డే నేను షాంపియన్స్ డే బాగా యూజ్ చేసుకున్నా సార్. ప్రతి షాంపియన్ డే ఫస్ట్‌లో వచ్చేలకే సార్ షాంపియన్ డే వచ్చేలకే నేను నంబర్ ఆఫ్ పర్సన్స్ చెప్పేవాడిని నేను. నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి. అందరికి ఫోన్ పని ఇక్కడ 3 తారీఖు విజయవాడలో వచ్చేలకే షాంపియన్ డే జరుగుతుందని నంబర్ ఆఫ్ పర్సన్స్ చెప్పేవాడిని. కానీ ఒక్క పర్సన్ కూడా వచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో. లీడర్స్ మీరు కూడా కంపల్సరీగా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటారు. నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి ఫోన్ చేసేవాడిని. ఇట్లా వస్తాను సార్ వద్దాం వెళ్దాం అని వచ్చేవాళ్ళు. కానీ ఆ టైంలోకి వచ్చేలకే ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ నేను మటికి రెగ్యులర్‌గా షాంపియన్ డే కాదు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇన్వైట్ చేసినోళ్ళు వచ్చినా రాకపోయినా ఆటోమేటిక్‌గా నేనెళ్లి కూర్చునేవాడినండి. ఎందుకు సార్ అంటే సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ వచ్చేది నాకు. బట్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ వచ్చి నేను షాంపియన్‌లో కూర్చునేవాడిని. అక్కడొచ్చేలకే సార్ టెస్టిమోనీలు గాని, అక్కడ నంబర్ ఆఫ్ హెచ్ఓర్స్ కనిపిస్తావాడు. నంబర్ ఆఫ్ హెచ్ఓర్స్. ఆ హెచ్ఓర్స్ చూసిన తర్వాత ఈళ్ళేం జేస్తున్నారు? మనం చేయలేకపోవడానికి అసలేంటి? ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? వీళ్ళు ఆల్రెడీ నంబర్ ఆఫ్ పర్సన్స్ అచీవ్ అవుతున్నారు. నేను కూడా కంపల్సరీగా ఎట్లైనా అచీవ్ చేయాలి. ఎట్లైనా అచీవ్ చేయాలి. నా ఇన్‌కమ్ మార్చుకోవాలి. నా చెక్ పెంచుకోవాలి. ఇటువంటి సెల్ఫ్ మోటివేషన్ వచ్చేదండి ఎళ్ళినప్పుడల్లా. ఒక కసిగా ఆ నెలకు సరిపోని బూస్టింగ్ వచ్చేది. మీరు కూడా లీడర్స్ జూమ్‌లో ఎవరున్నారో కంపల్సరీగా ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం చెప్పినోళ్ళు 100% మనం ఇన్వైట్ చేసినోళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రతి ఒక్క పర్సను మీరు కంపల్సరీగా చాంపియన్ డేని యూజ్ చేసుకోండి. చాంపియన్ డేని యూజ్ చేసుకోండి. చాంపియన్ డే యూజ్ చేసుకుంటే దానివల్ల ఏందంటే మనకు సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. సెల్ఫ్ మోటివేషన్ మనలో తెలవకుండా ఎనర్జీ లెవెల్ పెరిగిపోతాయి సార్. అక్కడ చూస్తే అక్కడ నంబర్స్‌ని గాని, ఆ క్లౌడ్‌ని గాని, తీసుకున్న ఇన్‌కమ్ ఎర్నర్స్ గాని, లెవెల్ అచీవ్ చేసిన పర్సన్స్ గాని మనం చూస్తాం గాబట్టి, మనం గూడా కంపల్సరీగా లెవెల్స్ అచీవ్ చేసి మంచి ఇన్‌కమ్స్ రావాలి. మంచి ఇన్‌కమ్ తీసుకోవాలి అనేది మన సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తుంది.